హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అనామిక వాళ్ళందరినీ అక్కడ నిల్చోబెట్టి నిలదీస్తూ ఉంటుంది. కవి అప్పు ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అనామిక వాళ్ళను అనే మాటలు అన్నీ అంటూనే ఉంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి కూడా, అరే నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదురా, ఇలా మీరు ఎన్నిసార్లు కలుస్తున్నారు, మీరు చేసే పని ఇదేనా అంటూ కవిని అనుమానిస్తుంది. అప్పుడు అపర్ణ, ఎందుకు ఇలా అంటున్నావు? నేను అలా అనుమానించే ఇప్పుడు బాధపడుతున్నాను. నువ్వు కూడా పిల్లల గురించి నిజాలేంటో తెలుసుకోకుండా ఏమీ అనకు ధాన్యలక్ష్మి అని అంటుంది అపర్ణ. ఇంకేం తెలుసుకోవాలి? వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా హోటల్లో ఇద్దరు దొరికిపోయారు కదా, ఇంకా వాళ్ళ గురించి ఏం తెలుసుకుంటారు? వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో లేకపోతేనా అలా ఉంటారా అనేసి అనామిక అంటుంది. అప్పుడు కనకం ఎంట్రీ ఇస్తుంది. అవును ఉంది, నువ్వు అనుకునేదే ఉంది. ఇద్దరు ఆడ మగ ఒక దగ్గర ఉన్నారంటే ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? అస్సలు అవ్వదు. మీరు అనుకునేదే నిజం అని కనకం అంటుంది. మీరు చదివిన చదువులు ఇవే కదా, మీకు నేర్పించిన సంస్కారం అదే కదా, మీరు పెరిగిన ప్రదేశం కూడా అదే కదా, సంస్కారం లేని మనుషులు మీరు అని అంటుంది కనకం అనామికని. అంటే కొంచెం మర్యాదగా మాట్లాడని అని అనామిక అంటుంది. ఎవరికి ఇవ్వాలి మర్యాద? నీకా, నీ అత్తకా అని అంటుంది కనకం. నేను మీలాగా బిల్డింగ్లలో పెరగలేకపోవచ్చు, నేను పూరి గుడిసెలో పెరగచ్చు, కాకపోతే మీ అంత దిగజారి నేను మాట్లాడలేను. నేను మీ లెక్క మాట్లాడాలంటే నేను పెరిగిన స్టేజ్కి ఇంకా దిగజారి మాట్లాడతాను, అప్పుడు మీ చెవులు మూసుకుంటారు అని అంటుంది కనకం. స్వప్న, మీరు మాట్లాడరేంటి? నువ్వు అలా సైలెంట్గా ఉండకే. అప్పుడు నువ్వు అలా ఉంటే వీళ్ళన్నవి నిజమైపోతాయి. నువ్వు ఏదో ఒకటి మాట్లాడే అని అంటుంది. నేను కవిగారిని ప్రేమించా, కాకపోతే తను అనామికను మ్యారేజ్ చేసుకోవడంతోనే తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు నాకు. అప్పుడే అన్నీ వదులుకున్నాను, ఆయన నన్ను అనుమానిస్తున్నారు అని అంటుంది. నేను రివర్స్ కావాలంటే ఎంతసేపు? ఈ ఇంట్లో నా ఇద్దరు అక్కలు ఉన్నారు, అందుకే నేను సైలెంట్గా ఉంటున్నా అని అంటుంది. అప్పుడు కవి కూడా, ఎలాంటి వాళ్ళకైనా చెప్పచ్చు, కాకపోతే ఇలా నమ్మలేని మనుషులకు, అవమానించే మనుషులకు నేను ఏం చెప్పాలి? నా గురించి మా గురించి నాకు తెలుసు, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని కవి అంటాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది, నాకు నా బిడ్డ మీద నమ్మకం ఉంది, ఈ కవి గారి మీద నమ్మకం ఉంది అని అంటుంది కనకం. ఎవరు ఏం చెప్పినా, వాళ్ళని నిన్ను అనుమానించినా నేను మాత్రం వాళ్ళని అనుమానించను, అదే నిజం అని కనకం అంటుంది. అప్పుడు రాజ్, ఆపండి అని అంటాడు. అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళు నిజం చెప్పాలి కదా కవి. అప్పుడు మీరు అసలు అక్కడికి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు. కావ్య అప్పుడు మాట్లాడుతుంది. నాకు తెలుసు, నేను చెప్తాను అని అంటుంది. అప్పుడు కావ్య జరిగిందంతా చెప్తుంది. నేను మాయ కోసం వెళ్ళాను, మాయ కోసం వెతుకుతుంటే ఇలా జరిగిపోయింది అని స్టార్టింగ్ నుండి జరిగిందంతా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. నేను కూడా వెళ్ళాను హోటల్కి, వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి నేను కూడా వెళ్ళాను. ఆ 10 నిమిషాల గ్యాప్లోనే ఈ అనామిక వాళ్ళ అత్త ఇద్దరు కలిసి అక్కడికి వచ్చారు అని అంటుంది కావ్య. అప్పుడు అనామిక, భలే నాటకం అల్లావు కావ్య, నీకు మీ కుటుంబానికి నాటకాలు వేయడం తెలుసు, నాటకం నటించడము కూడా తెలుసు, ఇట్లా అబద్ధాలు చెప్పడం కూడా తెలుసు అని అంటూ, మీ చెల్లెని వెనకేసుకురాకు, మీ చెల్లెని ఇందులో నుంచి తప్పించడానికి ఇలా అబద్ధాలు చెప్పకు అని అంటుంది. ఇదంతా కాదు, నా భర్త అప్పు అసలు కలవద్దు అని అంటుంది అనామిక. నువ్వేంది చెప్పేది? ఆ మాట నేనే చెప్తాను. నా బిడ్డని ఇంకా ఇంత ఘోరంగా చేసినాక కూడా వాళ్ళిద్దరిని ఎలా కలవనిస్తాను నేను? ఆ కవి ఇంటి దగ్గరికి వచ్చినా కూడా మీదనే డోర్ వేస్తాను, వీళ్ళని అస్సలు కలవనివ్వను అని కనకం చెప్పి వాళ్ళిద్దరు అప్పును అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. ఇదంతా ఒక నాటకం, భలే తప్పించుకున్నారు అవ్వ బిడ్డలు కలిసి అని అంటుంది అనామిక. నువ్వు ఇంత ఘోరం చేస్తావని అస్సలు అనుకోలేదు అని కవి గారిని అనామిక అంటుంది. ఇలాంటి బుద్ధులు ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు? అది ఒకరిని చూసి నేర్చుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు కవి వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరు, కొంచెం మాటలు మర్యాదగా రాని, చెంప పగులుద్ది అని అంటుంది అనామికని. నీ కోడలికి కొంచెం బుద్ధి నేర్పించు ధాన్యలక్ష్మి అని ధాన్యలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. ఇంకా తరువాయి భాగంలో కావ్య, రాజ్ ఇద్దరు కారులో బయలుదేరుతారు.
వెనకాల మాయని ఎవరో తరుముతున్నట్టు అనిపించి కావ్య కారు ఆపమంటుంది. ఆ మాయని తీసుకొని ఇంటికి వస్తారు. అంతే. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను కూడా కొత్త సబ్స్క్రైబర్ని, కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను.